సేవా పరిచర్యలో వాడబడ్డారనమాట. ఈ 3.5 సంవత్సరాలు కూడా తన ఇష్టం నెరవేర్చుకోలేదు, నా ఇష్టం నాదనుకోలేదు. ఆయన పంపిన తండ్రి చిత్తాన్ని ఆయన నెరవేర్చాడు. అయితే మనము ఏంటంటే ఆయన మన కోసం అంతా చేశాడు కదా, మనల్ని అంతలా ఎవరు ప్రేమించలేదు. అందరూ కూడా వాళ్ళ అవసరాలకే మనల్ని అందరినీ వాడుకుంటారు. కానీ ఆయన తన ప్రాణం పెట్టి సిలువలో తన చివరి రక్త బుట్టనంతటినీ కార్చి మన పాపం నుంచి మనల్ని విడిపించడానికి యేసయ్య తన ప్రాణాన్ని పెట్టేశారు. కాబట్టి ఆయన కోసం మనం బ్రతకాలి. ఈ మాట యొక్క అర్థం ఏంటంటే, సిలువలో ఆయన జీవించిన, సిలువలో ఆయన పడ్డ శ్రమ, ఆ యొక్క అన్ని విజయం కూడా సమాప్తమైందనమాట. అయితే మాకు యూత్ మీటింగ్లో చెప్పారు, యేసయ్య సిలువలో సిలువలో ఉన్నప్పుడు ఆయనకి తలలో ముళ్ళ కిరీటం పెట్టారు కదా, అవి 17 ముళ్ళు అంట. ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ ఆ మూవీలో ఒక ముళ్ళు తన కంట్లోకి దిగిపోయినట్టు చూపిస్తారు. అంటే యేసే మన కోసం అంత నరకం అనుభవించాడు. 17 గంటలు, ఒక 2-3 అవర్స్ మనము దాహంతో ఉంటే తట్టుకోలేం. కానీ ఆయన మన కోసం ఆయన కూడా మనలాగానే మనిషిగా భూమి మీదకి వచ్చాడు కదా, 17 గంటలు ఆయన దప్పికతో ఉన్నారు. వీపు మీద 150 గాయాలు, 150 గాయాలు మొత్తం ఆయన వీపు మీద ఉన్నాయంట. ఇంకా 5,480 గాయాలు మొత్తం శరీరంలో, మొత్తం ఓల్డ్ బాడీలో చూసుకుంటే 5,480 గాయాలు ఆయన పొందాడు. ఇదంతా ఎవరి కోసం అంటే మన కోసం. ఆయన 85 కేజీలు బరువు ఉంటాడు. ఆయన బ్లడ్ 6.5 లీటర్స్. ఆ 6.5 లీటర్స్ మొత్తం బ్లడ్ మొత్తం మనం కార్చేశాడు ఆయన. అంటే ఆయన మనల్ని ఎంతలా ప్రేమించాడో అంత ఆయన ప్రేమ అర్థమవుతుంది. మన కోసం మనందరినీ విడిపించడానికి ఆయన తన తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపించి మనందరి పాపాల నుంచి విడిపించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చి తన మానవ రూపం ఎత్తి ఆయన మనం పొందాల్సిన శిక్ష, మనం అనుభవించాల్సిన అన్ని త్యాగం అంతా ఆయన మీద వేసుకుని ఆయన మనల్ని అంతలా ప్రేమించి మనల్ని తండ్రితో ఐక్యపరిచాడనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే యేసుకి దగ్గరగా ఉండి ఈ అంత్యకాల దినాల్లో ముఖ్యంగా యవ్వనస్తులు ఆయన కాడి మోసుకుంటా ఆయన గురించి అనేకులకి చెప్తూ ఈ లోకం కానీ ఈ లోకంలో ఉన్న ఆశ అంతా గతించిపోతాయి. కానీ చివరి వరకు మొత్తం యుగాంతం వరకు నిల్చుండేది దేవుని యొక్క మాట ఒక్కటే. కాబట్టి దేవుని యొక్క మాటల్ని పట్టుకొని ఆయన సిలువలో తండ్రి చెప్పిందంతా ఎలా సమాప్తం చేశారో అలాగే మనం కూడా మన జీవితాంతం యేసయ్యతో మన అంటుకట్టబడి ఉండాలి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక.